మారేడుమిల్లి మండలం పోలీస్ స్టేషన్ కూడలి వద్ద తహసీల్దార్ టి బాలాజీ ఆధ్వర్యంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఓటు హక్కు ద్వారా మన ప్రాంతంలో ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తున్నాడో ఆ వ్యక్తి మనకు మంచి చేస్తాడా లేదా అనే దానిని నిర్ణయించుకుని ఓటు వేయడానికి భారత రాజ్యాంగం స్వతంత్రంగా హక్కు కల్పించిందన్నారు. ఓటు హక్కు డబ్బుకు మందుకు అమ్ముకోకుండా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వనవాసి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు జి అనుదీప్, మారేడుమిల్లి ఏఎస్ఐ కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా నమోదు చేసుకుని మన ఎలక్షన్ ప్రొసీజర్లో తను ఖచ్చితంగా ఓటు వేయాలనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. సో ప్రతి ఒక్కరూ కూడా అంటే మనకి ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే ఒక ఖచ్చితంగా అంటే మన డబ్బులు ఏది ఆశించకుండా నిజాయితీగా మన ఓటు హక్కు ఉపయోగించుకున్నప్పుడే నీకు సంబంధించి ఏ అయితే నీకు రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు పొందగలుగుతావు. అదే డబ్బులు తీసుకుని నువ్వు ఆ ఓటు వేసినట్లయితే నీ యొక్క ఓటుని నువ్వు అమ్ముకుని ఆ ఓటుని 500కి 1000 రూపాయలకి అమ్ముకుని తర్వాత నీకు వచ్చే అధికారాలని నువ్వు కోల్పోతామాట. రాజ్యాంగం అనేది 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరిని కూడా ఓటు హక్కు విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుని మనకి ఎలక్షన్ ప్రొసీజర్లో ఎలక్షన్ ఎన్నికల సమయంలో మనకి ఏదైతే ఉందో ఆ సమయంలో ఖచ్చితంగా నీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుని నీకు నచ్చిన నాయకుని నిజాయితీగా నీ కోసం, మన ఊరు కోసం, తర్వాత మన రాష్ట్రం కోసం ఎవరైతే పనిచేస్తారో అటువంటి వాళ్ళని మీరు ఎన్నుకోవాలని చెప్పేసి మీకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఎవరైతే భారత పౌరులు అంటే 17 సంవత్సరాలు తక్కువగా ఉన్న విద్యార్థులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు అంటే 17-18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఓటు హక్కు అనేది నమోదు చేసుకోవాలి. సో నమోదు చేసుకుని మీ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఆ ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడే మీకున్న అంటే మీకు నిజాయితీ గల నాయకుడిని మీరు ఎన్నుకోగలరు. అదేవిధంగా రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కుని నువ్వు సక్రమంగా నెరవేర్చగలవు. సో కాబట్టి ప్రజెంట్ మనకి అంటే జాతీయ ఓటర్ల దినోత్సవం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం కాబట్టి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 25 అనేది ఓటర్ల దినోత్సవంగా మన సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో వాళ్ళ మనం జరుపుకునేది 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం. సో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం కాబట్టి ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో భారత వాళ్ళు రేపు రాజకీయ నాయకులు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, లేదు ఇంజనీర్స్ అవ్వచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఇంకా 17-18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఓటు హక్కు నమోదు చేసుకోకపోతే వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మనకి రాజ్యాంగం ప్రకారం మీకు ఓటు హక్కు ఉంటేనే మీరు ఆ భారత పౌరుడిగా మీకు అధికారం ఉంటుంది. అంటే ఎలక్షన్ సమయంలో మీరు పాల్గొనవచ్చు. సో మనకి లాస్ట్ ఎలక్షన్లో మనకి 72-73% అయింది 100కి. సో 73-72% అయిందంటే మిగతా 27% అనేది ఓటు హక్కు నమోదు చేసుకోలేదు. సో నమోదు చేసుకోలేదు కాబట్టి మనకి ఎన్నికల